మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమవరంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. కాలేజీ బస్సులో వెళుతున్న విద్యార్థిపై దాడి చేశారు. ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నించిన బాధిత విద్యార్థిపై మళ్లీ మూకుమ్మడికి దాడికి దిగారు. యువకులు సృష్టించిన అలజడితో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. యువకుల వీరంగం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. భీమవరంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అక్కడ నారాయణ స్కూల్ బస్సు ఉంది. ఆ స్కూల్ బస్సులో వెళ్తున్నటువంటి విద్యార్థులని రోడ్డు పైన వెళ్తున్నటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళతో కొట్టడం మనం చూస్తున్నాం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ దాడి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? సో వాళ్ళని పట్టుకున్నారా? ఎవరిగా గుర్తించారు? రాయిష్, భీమవరం 1 టౌన్ ఏరియాలో ఊరేగింపు, ఒక గుడికి సంబంధించిన ఊరేగింపు జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అదే సమయంలో అక్కడ నారాయణ కాలేజీ బస్సు ఆ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన బస్సు అయితే ఆ కాలేజీ బస్సులో కూర్చున్నటువంటి ఒక విద్యార్థి చెయ్యి బయటకు పెట్టుకుని కూర్చున్నాడు చాలా క్యాజువల్ గా. అయితే ఈ ఊరేగింపులో పాల్గొన్నటువంటి కొంతమంది యువకులు ఒకసారిగా అతని చెయ్యి మీద కొట్టడం మీరు విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. వెంటనే అతను బస్సు దిగి వచ్చి ఎందుకు కొట్టారని అడిగాడు. ఎందుకు కొట్టారు కనీసం సమాధానం కూడా చెప్పుకున్నాం. ఒకసారిగా ఆ యువకుడిపై 5-6 యువకులు ఒకసారి ఒక్కుముడిగా దాడి చేయడానికి ప్రయత్నించారు, వెంటబడి కొట్టడానికి ప్రయత్నించారు. దాంతో కాలేజీ ఆ బస్సు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో కొంత అతను కిందికి దిగి ఆ యువకుడిని బస్సు ఎక్కించాడు. మరలా వీరు కొంత అతన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేతులతో చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేయడం కూడా చేశారు. దీని మీద ఆ భీమవరం సంబంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడానికి అయితే కాలేజీ యాజమాన్యంతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చేరుకుంటున్నారు. భీమవరంలో యువత కొంత ఈ చెడు వ్యసనాలకి బానిసల ఈ విధమైన చేష్టలు చేస్తున్నారు. పోలీసులు అంటే కనీసం భయం లేదు. ఎవరి మీదైనా దాడి చేసే విధంగా ఈ భయభ్రాంతులు సృష్టించడం కొంత తగ్గించాలి. పోలీసులు కూడా వారికి కౌన్సిలింగ్ చేయాలంటూ కూడా అక్కడ భీమవరం స్థానికులు అయితే కోరుకుంటున్నారు. మరొక ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. సో ఈ వీడియో ఫుటేజ్ ని బేస్ చేసుకుని ఆ కుర్రోళ్ళని ఐడెంటిఫై చేసి వారి కౌన్సిలింగ్ వాళ్ళైతే అక్కడ ప్రజలు కోరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. భీమవరంలో మద్యం మత్తులో ఉన్నటువంటి కొంతమంది యువకులు మనం చూస్తున్నాం. రోడ్డు పైన ఎంత వీరంగం సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు ఎవరైతే నారాయణ స్కూల్ బస్సులో ఉన్నారో ఆ విద్యార్థిని వెళ్ళి ఆ రోడ్డు పైన ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి కొట్టడం మనం చూసాం. తర్వాత ఎందుకు కొడుతున్నావు అని అడిగినందుకు మళ్ళీ తిరిగి దాడి చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. సో వాళ్ళపైన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో అది ఆ భీమవరంలో ఆకతాయిల హడావిడి రోజు రోజుకు పెరుగుతుందంటూ అక్కడ స్థానికులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.